రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. బుధవారం రాత్రి సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో సేవాలాల్ తండాలో నిద్రిస్తున్న వృద్ధురాలపై కుక్కలు దాడి చేసి ప్రాణం తీసిన ఘటన మరొక ముందే తాజాగా ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గద్వాల హమాలి కాలనీలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై శుక్రవారం వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో 15 నెలల అస్మిన్ ముఖంపై తీవ్ర గాయాలు కాగా 4 సంవత్సరాల రుత్విక్ స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడ్డ ఇద్దరిని వెంటనే గద్వాల గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానికులు అధికారులకు మొరబెట్టుకుంటున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.